UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. చాలా మందితో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు నేను మాట్లాడుతూనే ఉంటాను. మీరు చాలా మంది ఫాలో అవుతున్నారు. దానికి ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు. అయితే దసరా మహోత్సవం గురించి వివిధ గురువు గారులతో భక్తికి సంబంధమైనటువంటి విషయాలు చాలా మాట్లాడుతూనే ఉంటాం. ఎందుకంటే పండుగ సందర్భం కాబట్టి ఎవరు చెప్పినా భక్తి భావంతో వినాలి కాబట్టి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మనందరికీ సుపరిచితురాలు, చాలా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, చాలా విషయాలు అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. రాశి ఫలాల ద్వారా మనల్ని నిరంతరం పలకరిస్తూనే ఉంటారు. ప్రత్యేకమైన కార్యక్రమాలతో కూడా మనకి ఎన్నో కార్యక్రమాలు మన ఛానల్లో ఉన్నాయి. ప్రతి కార్యక్రమాన్ని మీరు చూసినా, వీడియోని చూసినా మనందరికీ సుపరిచితురాలే రఘుప్రియ గారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వాస్తుకు సంబంధించినటువంటి పండితురాలు. ఇక మీరు జ్యోతిష్యానికి సంబంధించి, వాస్తుకు సంబంధించి ఏదైనా వివరాలు కావాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే మేడంతో మీరు రఘుప్రియ గారిని కలవాలి అనుకుంటే నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇక దసరాకి సంబంధించి పూర్తి వివరణ కొన్ని వీడియోస్ ద్వారా ప్రసారం చేసే ప్రయత్నం చేస్తున్నాం. దసరా మహోత్సవంతో పాటుగా అమ్మవారి అవతారాలు, 9 అవతారాలు, ఎందుకు అవతారం దాల్చడం, దాని వెనకాల ఉన్నటువంటి వృత్తాంతం ఏమిటి, మరి దసరా మహోత్సవాన్ని 10వ రోజు ఏ విధంగా జరుపుకోవాలి, ఆయుధ పూజ, ఇలా రకరకాల కార్యక్రమాలు. ప్రతి వీడియోని మొదటి నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదా కార్యక్రమం మీద మీ అభిప్రాయం తెలియచేయాలి అన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మొట్టమొదటిగా అసలు దసరా మహోత్సవానికి సంబంధించిన వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు ప్రేక్షకులకి కూడా దసరా శుభాకాంక్షలు. ఇక దసరా విజయదశమి విశిష్టతను వివరించండి. ఏ విధంగా జరుపుకోవాలి అని చెప్తూనే అసలు ఎందుకు జరుపుకోవాలి అది తెలియాలి కదా అందరికీ. ముందు అవును, కారణాలు చెప్తూ ఏ విధంగా జరుపుకోవాలి వివరణ ఇవ్వండి. తప్పకుండా. అసలు దసరా అనేది మన భారతదేశంలో హిందూ ధర్మం ప్రకారము పాటించే ప్రత్యేకమైన పండుగల్లో ఒకటి. అసలు దసరా అంటే దశ అంటే 10, హర అంటే హరించేది. అంటే మనకి మొత్తం ఎన్ని కలుపుకున్నా 10 కన్నా పాపాలు ఎక్కువ లేవు. సో ఈ 10 ఎన్ని పాపాలు తీసుకున్నా లెక్క పెట్టుకున్నా 10 కన్నా ఎక్కువ దాంట్లోనే అన్నమాట. అన్ని దాంట్లోనే తిరుగుతుంటాయి. మనకు ముద్దు పేరులాగా పాపాలకు కూడా అలా 10 పాపాలు 10 పాపాలు, 10 రకమైన కష్టాలు. ఈ 11వది అనేది ఉండదు, ఎన్నైనా అందులోకే వస్తాయి. అయితే ఈ 10 పాపాలను, మనిషి చేసే 10 పాపాలను హరించేది దసరా. ఓకే, అదొకటైతే కనుక మనకి శరత్ ఋతువులో వస్తుంది కాబట్టి దీన్ని మనం శరత్ నవరాత్రులు అంటాము. శరన్నవరాత్రులు అంటాము. అయితే దీన్ని ఉత్తరాది వారు ఒక రకంగా, దక్షిణాది వారు ఒక రకంగా జరుపుకోవడం మనకి ఆనవాయితీగా వస్తుంది. అయితే ఉత్తరాది వారు అమ్మవార్లు 9 అవతారాలు ఒక రకంగా ఉంటే, మన వైపు దక్షిణాదిన ఉండే అమ్మవార్ల అవతారాలు గాయత్రీదేవి, లలితాదేవి, బాలా త్రిపుర, అన్నపూర్ణ, మహిషాసుర మర్దిని, లక్ష్మి, సరస్వతి ఇలాగా మనకుంటాయి. అటువైపు వాళ్ళకి, నార్త్ సైడ్ వాళ్ళకి చంద్రఘంటాదేవి, కూష్మాండాదేవి, శైలపుత్రి ఇలాగా ఉంటాయి అనమాట. అంటే ఆ అవతారము ఈ అవతారము రెండు ఒకటే. పేర్లు మార్పు. అయితే ఇది శరత్కాలంలోనే వస్తుందనడానికి మనకి రకరకాల కథనాలు ఉన్నాయి. అయితే ఏంటవుతుందంటే జ్యోతిష శాస్త్ర పరంగా, ఖగోళ శాస్త్ర పరంగా కూడా ఈ మాసంలో దీన్ని యమద్రష్ట అంటారు. యమద్రష్ట అంటే యముడి యొక్క కోరలు అని అర్థం అనమాట. ఈ శరత్కాలంలో మనకి రకరకాల వ్యాధులు మొదలవుతాయి. ఎందుకు అంటే ఖగోళ శాస్త్రంలో మనకేంటంటే ఈ వాతావరణం అనేది మందంగా ఉంటుంది. అంటే స్తబ్దుగా, చిరాగ్గా జలుబులు రావడము, కొంచెం యాక్టివ్నెస్ తగ్గుతుంది అనమాట. ఆ తగ్గడం దేనివల్ల అంటే ప్రకృతిలో జరిగే మార్పులు మన శరీరంలో జరుగుతాయి. ఈ కాలంలో జరగడం వల్ల ఏమవుతుందంటే రకరకాల పాపచింతన, మందకొడితనము, ఇలాగ ప్రతి జీవిలోనూ, అంటే నేచర్ లో జరిగే ప్రతి ఒక్క
చేంజ్ మనిషిలో కనపడుతుంటుంది అనమాట. ఓకే. ఈ మనిషిలో కనపడేవి ఏంటంటే మనకి మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్ర సహస్రారం వరకు ఉమ్, ఈ అమ్మవారి అవతారాలు నిమిడీకృతమై ఉన్నాయి. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క చక్రంగా చెప్పబడడం జరిగింది. ఉమ్, ఉమ్, ఆ అవతారానికి ఆ అమ్మవారు ఉమ్, మనకి చక్రానికి అధిష్టాన దేవతగా ఉన్నారు. ఉమ్, మామూలుగా చక్రానికి అధిష్టాన దేవత, మూలాధారానికి విఘ్నేశ్వరుడు, ఈ వేలైతే ఎలాగున్నాయో ఉమ్, ఈ ఉమ్, అవతారాల్లో ఈ రకంగా చెప్పబడింది అనమాట. ఉమ్, అయితే ఇది శ్రవణ నక్షత్రంలో, అంటే మనకి ఖగోళ శాస్త్రంలో శ్రవణ నక్షత్రం ఒక చెవి ఆకారంలో ఉంటుంది. ఉహు. చెవి అంటే శ్రవణం అంటే శ్రవణం అంటే వినటం వినడం కదా. అన్నమాట, అర్థం అనమాట. ఉమ్, అంటే ఈ మాసంలో మనకి దైవిక శక్తులకి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఈ మాసంలో మనకి అమ్మవారు రావణాసురుడి, అంటే రకరకాల పురాణ కథలు ఉన్నాయి. ఉమ్, ఉమ్, దానిలో ఇదిగా ఈ కాలంలో కనుక అమ్మవారిని కనుక మనం ఉపాసన చేసినట్టయితే, ఉమ్, మనము పూజలు చేస్తాము. కొంతమంది ఉపాసన చేస్తారు, అంటే ఉమ్, మంత్రసిద్ధులు తీసుకునే వాళ్ళు ఉపాసన చేస్తారు. ఉమ్, ఉమ్, మనమేమో పూజలు చేస్తాము. వాళ్ళు మంత్రసిద్ధులు సిద్ధించాలని వాళ్ళు చేస్తారు. మనం ఏంటంటే మన కోరికలు, ఉమ్, దైనందిన ఇహ పర కోరికలను ఉమ్, సిద్ధించుకోవడం కోసం మనం చేస్తామన్నమాట. అయితే ఈ శరన్నవరాత్రులు మనకి శరదృతువులోనే ఎందుకు వస్తాయి అనే దాన్ని బట్టి మరొక కథనం ఏముంటుందంటే, ఇందాక అనుకున్నట్టుగా ప్రకృతిలో మార్పులు అవి ఉంటాయి కదా. ఉమ్, ఈ ప్రకృతిలో మార్పుల వల్ల అమ్మవారి యొక్క ఆ అవసరం, అంటే అమ్మవారి ప్రసన్నం చేసుకునే ఉమ్, అవకాశము ఈ మాసంలో ప్రతి మనిషికి ఉంటుందన్నమాట. ఉమ్, అయితే ఈ అమ్మవారు 3 రకాలుగా మనం ఉమ్, పూజ చేసుకోవచ్చు. ఒకటి, మొదటి 3 రోజులు మా దుర్గాదేవి గాను, తదుపరి 3 రోజులు మహాలక్ష్మి గాను, ఉమ్, తదుపరి 3 రోజులు సరస్వతీదేవి గాను విభజన ఓకే. జరిగింది. ఉమ్, అయితే ఉమ్, మనము 9 రోజులు చేయగలిగిన వాళ్ళు చేస్తారు. ఉమ్, 9 రోజులు చేయలేనప్పుడు మొదటి 3 రోజులు ఏదైనా అభావం వచ్చి చేయలేకపోతే తదుపరి 3 రోజులు మనం చేసుకోవచ్చు. ఓకే. అప్పుడు కూడా మనకి అవకాశం లేదు అని అనుకున్నప్పుడు మళ్ళీ 3 రోజులు మరి 3 చేసుకోవచ్చు. రోజులు చేసుకోవచ్చు. ఉమ్, మాకు అప్పుడు కూడా కుదరలేదు అంటే ఉమ్, తదర్థం మనం 10వ రోజైనా సరే అమ్మవారిని అర్చించాలి. ఆరాధించాలి. అర్చించాలి. ఉమ్, ఉమ్, అయితే ఈ దసరా నవరాత్రుల్లో 9, 10 అవతారాలు అమ్మవారివే అయినా కానీ ఏ రోజుకి ఆ అవతారానికి ఆ విశిష్టత ఉంది. ఆ అవతారానికి ఆ తల్లి ఎలా ఉద్భవించింది, ఉమ్, దాని ప్రత్యేకత ఏంటి, నైవేద్యాలు ఎలా ఉంటాయి. ఈ ఉమ్, నైవేద్యాలు మనకి ప్రకృతితో అనుసంధానమైన నైవేద్యాలు మాత్రమే మీరు చూసుకోండి. ఏ నైవేద్యమైనా మనకి ప్రకృతితో సంబంధించి ఈ శరత్కాలంలో వచ్చే మనకి ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ఉమ్, ఆయుర్వేద పరంగా అనుకోండి, ఉమ్, ఆరోగ్యపరంగా అనుకోండి, ఖగోళ శాస్త్రపరంగా, జ్యోతిష శాస్త్రపరంగా అన్ని నిమిడీకృతమయ్యి ఉమ్, ఈ నైవేద్యాలను పెట్టడం జరిగింది. ఓకే. మళ్ళా తర్వాత పూలలు, అమ్మవారికి సమర్పించే పువ్వులు, ఉమ్, రంగులు కూడా గాఢతైన రంగుల్ని తీసుకోలేదు ఆ తల్లి. ఉమ్, ఉమ్, అంటే మా కళ్ళకి గాని, శరీరానికి గాని చలవ చేసే రంగుల్ని మాత్రమే ఆ ఉమ్, తల్లి ఈ నవరాత్రుల్లో ఇష్టపడిందనమాట. ఉమ్, ఆవిడ ఇష్టమే కదా మనం చేసేది. అవును. అయితే దీనికి అనుగుణంగా ఇంకొక కథనం ఏంటంటే, అందరికీ తెలిసిందే అయినా కానీ ఉమ్, మనకి దసరా శరన్నవరాత్రులు అంటే చెడు మీద, అంటే దుర్గామ్మవారి ఒక అసలు ఎందుకు ఉద్భవించింది అనుకుందాం ఉమ్, చెప్పండి. అదే చెడు మీద మంచి కోసం. ఎస్, ఉమ్, చెడు నుంచి మంచి, అంటే చెడుని సమాప్తం చేసి సంహరించాలి. సంహరించి అందుకనే కదా. మంచిని ఉమ్, కాపాడడం కోసం ఉమ్, అన్నమాట. అయితే రాముడు కూడా రావణాసురుడిని చంపడానికి, అంటే పూర్వం కథ అంతా చాలా పెద్దది, ఉమ్, క్లుప్తంగా రావణాసురుడి వధకి వెళ్ళినప్పుడు రాముడు ఈ కాలంలో వెళ్ళి చెడు మీద మంచిని సాధించాడు అంటారు. ఉమ్, ఇది ఉమ్, త్రేతాయుగంలో. రైట్. ద్వాపర యుగంలో ఈ వీళ్ళు వనవాసం చేసేటప్పుడు, అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా ఉమ్, వీళ్ళు జమ్మి చెట్టు మీద తమ ఆయుధాలను పెట్టుకుని అవును. యుద్ధం చేసి తిరిగి ఇదే సమయంలో వచ్చారు, అంటే విజయాన్ని చేజిక్కించుకుని వచ్చారు అని కాబట్టే విజయదశమిగా విజయదశమిగా వచ్చింది. అయితే మరొక విశిష్టత ఏంటి అంటే, ఉమ్, ఈ సమయంలో ఈ అమ్మవారిని పూజించిన, లేదా మనం ఏదైనా చెయ్యాలని అనుకున్న ముహూర్తాలు గాని, తిదివార నక్షత్రాలు గాని ఏమీ చూడాల్సిన అవసరం లేదు. ఓకే. ఏ పుణ్యకార్యం చేసుకుందామనుకున్నా, ఏ శుభకార్యం చేద్దామన్నా, చెవులు కుట్టించడం గాని, నామకరణం కానీ, ఉహు, దేనికైనా ముహూర్తాలు గాని, ఇప్పుడు కొత్త ఇల్లు కొనుక్కుంటారు, ఉమ్, దానికి అసలు ముహూర్తం అనేది అవసరం లేదు.
ఈ 10 రోజుల్లో ఎవరైనా ఎటువంటి కార్యాలైనా చేసేసుకోవచ్చు అనమాట. అది కూడా ఈ దసరా యొక్క విశిష్టత. అయితే ఈ అమ్మవారిని ఒకవేళ మనం ప్రయాణాల్లో ఉన్నాము, చెయ్యలేకపోయాము, అప్పుడు ఏం చేయొచ్చు అంటే ప్రేక్షకులకి సులువుగా ఉండే విధానం చెప్తున్నాను. ఈ 9 రోజులు మనం పీఠం పెట్టి కలశం పెట్టి షోడశోపచార పూజలు అవి మనం చెయ్యలేము. అయితే లేదా వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాము, దానికి తగ్గట్టుగా ఆ తల్లి చూసేది భక్తి శక్తి. ఒక చిన్న అమ్మవారి చిత్రపటం తీసుకోండి, ఏమీ అక్కర్లేదు. అమ్మవారి చిత్రపటం, మీరు ట్రావెలింగ్ లో ఉన్నారు లేదా వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నారు, అమ్మవారి చిత్రపటం తీసుకొని ఆ తల్లికి ఓం దుమ్ దుర్గాయ నమః సింపుల్. నైవేద్యం పుష్పం మనఃకవలం, మనస్సుని పువ్వుగా ఆ తల్లికి సమర్పించండి. ఇది ఏంటి సులువు కదా, ఇది అన్ని పాటించేద్దామంటే కాదు. ఇది ఎప్పుడు అంటే అభావంలో ఉన్నప్పుడు మాత్రమే అనే కమలాన్ని ఇచ్చి నైవేద్యాన్ని మన కాయం అంటే కోరికని నైవేద్యంగా పెట్టండి. ఇప్పుడు మనం ట్రైన్లో ఉంటాము, ఏమీ చేయలేకపోతాము, అప్పుడు ఆ తల్లి మనసారా తలుచుకుని మనస్సు అనే పుష్పాన్ని సమర్పించి కాయం అంటే కోరిక, ఆ కోరికను ఆ తల్లికి సమర్పించండి, తప్పకుండా చేస్తుంది. అంటే ఇవేమి మనం చెయ్యలేము అని అనుకున్నప్పుడు అభావంలో చెప్పిన ఉపాయమే తప్ప ఇదే చేసేసుకుంటాం, మనకు అన్ని రకాలుగా బాగుంది అయినప్పటికీ ఇదేదో సులువుగా ఉంది అనుకుని ఇది చేసుకోవడానికి అవకాశం లేదనమాట. అయితే మరొకటి, ఇది ఎలా అంటే దీన్ని ఎలా పూజ చేయాలి అంటే దీనికి ఒక విధి విధానం అనేది ఉంది. మొదటి రోజు పాడ్యమి రోజు కలశ స్థాపన చేసుకోవాలి. అది నార్త్ వైపు వాళ్ళకి అంటే ఉత్తరాది వారికి ఒక నియమం ఉంది, దక్షిణాది వారికి ఒక నియమం ఉంది. మన వైపు కలశ స్థాపనకి చాలా విశిష్టత ఉంది. మనం ప్రత్యేకించి అమ్మవారిని పెట్టామంటే ఏమనుకుంటాము, మా ఇంట్లో కలశం పెట్టాము అని అనుకుంటాము. ఆ కలశం ఎలా పడితే అలా పెట్టేయడం కాకుండా దాన్ని ఏ దిక్కున పెట్టుకోవాలి, ఉత్తర ఈశాన్యంలో పెట్టుకోవాలి. ఎందులో పెట్టుకోవాలి అంటే ఇవన్నీ మనకి తరచూ వచ్చే డౌట్లే. ఎందులో పెట్టుకోవాలి, రాగి గాని ఇత్తడి గాని, అది కూడా లేని పక్షంలో స్టీల్ ని మాత్రం వాడకూడదు, వెండి కూడా లేదు మాకు అని అనుకున్న వాళ్ళు మట్టి పాత్రలో అయినా సరే కలశాన్ని పెట్టుకుంటాం. దాంట్లో కలశం పెట్టుకోవచ్చు. వెండి రజితము వెండి పెట్టుకోవచ్చు, తామ్రము పెట్టుకోవచ్చు, కంచు పెట్టచ్చు, ఇత్తడి పెట్టచ్చు. అంటే ఇవన్నీ నాకు తెలుసు కానీ వెండి విషయం చాలా మంది కలశం పెట్టరు కదా, చాలా వెండి కలశాలు పెడతారు. వెండి కలశాలు చాలా మంది ఇళ్లలో చూసాము. అంటే అంత శక్తి ఉన్న వాళ్ళకి, ఇప్పుడు మనకి కొంతమందికి వెండి అవకాశం లేదు అంటే ఇవన్నీ ఆప్షన్స్ అన్నమాట. ఎవరికి ఏది శక్తి ఉంటుందో ఆ ప్రకారంగా పెట్టుకోవచ్చు. స్టీల్ ని మాత్రం అన్ని విధాలా నిషేధించడం జరిగిందనమాట. అయితే దీన్ని అమ్మవారు లోహమూర్తి అని కూడా అమ్మవారిని పిలుస్తారు. అయితే ఈ దసరాల్లో ఏ అవతారాలకు ఎటువంటి విశిష్టత ఉంది అనేది, ఏ రంగులు వాడాలి, ఏ నైవేద్యం పెట్టాలి దానికి సంబంధించి వివరంగా వీడియోస్ చెప్పుకుందాము. ఈ విజయదశమికి సంబంధించి చాలా చక్కటి వివరణ, అంటే ఏ ప్రాంతాల్లో ఎలా జరుపుకుంటారు, ఏ పేర్లతో పిలుస్తారు, ఎందుకు విజయదశమి అయింది అనేది చాలా చక్కగా వివరించారు. అదండి విషయం. మనకి ఏ పేరుతో పిలిచినా అమ్మ పలుకుతుంది. అమ్మే కదా, సర్వాంతర్యామి. మరి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు రఘుప్రియ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే.